హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం పర్ఫెక్ట్గా అలాగే ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. టిప్స్తో పాటు నేను ఈ రెసిపీని చూపిస్తున్నానండి, కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానలే సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకోండి. చికెన్ని క్లీన్ చేసుకున్నప్పుడు ఆఖరణ కడుక్కునేటప్పుడు కాస్త వెనిగర్ కానీ అరచెక్క నిమ్మకాయ కానీ పిండుకొని క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాము, అలాగే కారం, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి ఇలా కలుపుకుందాం. పీసెస్ అన్నిటికీ కూడా ఈ ఉప్పు కారం అనేది పట్టాలి. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా, ఈ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. అలాగే వాటర్ అంతా కూడా కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ముందుగా ఒక 50% అనేది చికెన్ పీసెస్ కుక్ అయిపోవాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేశారనుకోండి, చికెన్ ఫ్రై అనేది చక్కగా డ్రైగా వస్తుంది, అలాగే టెండర్గా కూడా ఉంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. వాటిని చేత్తో నలిపి వేసుకుంటే ఇలా విడివిడిగా ఉంటాయి, చక్కగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూసారా, కాస్త ఆనియన్స్ దగ్గర పడ్డాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మళ్ళీ ఇందులో వేసేసుకోవాలి. అంతా ఒక్కసారి కలపాలి. ఇప్పుడు 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే 1 స్పూను గరం మసాలా పౌడరు వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి, కరివేపాకు ఎక్కువ వేసుకోండి. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ చికెన్లో కొద్దిగా వేసాము, ఇప్పుడు ఈ పొడులు వేసాం కదా, దానికి సరిపడా కాస్త వేస్తున్నాం. ఒకటేసారి సాల్ట్ ఎక్కువ వేసేసుకోండి, కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఆఖరణ కొద్దిగా కారం వేస్తున్నాం. ఒకసారి ఇదంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా డ్రైగా వస్తుందండి, కానీ ఆ పీసెస్ అన్నీ కూడా చాలా టెండర్గా ఉంటాయి. ఆఖరణ మళ్ళీ ఒక్కసారి 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని కాస్త నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ చాలా టెండర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఆఖరణ ఎప్పుడు కూడా కాస్త గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. ఇంక రెడీ అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చారు కాంబినేషన్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఇది చాలా క్విక్ రెసిపీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ని ట్రై చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇది పప్పు చారు కాంబినేషన్తో కానీ, పప్పు కాంబినేషన్తో కానీ, లేకపోతే మిరియాలు చారు కాంబినేషన్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఈ నాన్ వెజ్ మనం తీసుకుంటామో ఇలా చికెన్ కానీ అవి మిరియాలు చారు కాంబినేషన్తో కనుక తీసుకుంటే చాలా మంచిది, మంచిగా అరుగుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.